హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్. అంటే నేను షాపింగ్ చేశానని చెప్పాను కదా, షాపింగ్ చేసిన మరుసటి రోజు అండి. యాక్చువల్గా అయితే షాపింగ్ చేసిన రోజు నేను ఇంటికి రాగానే, షాపింగ్ చేసి ఇంటికి రాగానే ఫుల్ హెడేక్గా ఉండిందని చెప్పాను కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా ఉందండి. నేనైతే ఆ రోజు నేను షాపింగ్కి వెళ్ళొచ్చిన మరుసటి రోజు వ్లాగ్ని అయితే ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. షాపింగ్కి వెళ్ళిన రోజు వ్లాగ్ని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. చెప్పాను కదా, నేను తీసుకున్న కుర్తీస్ ఒక వీడియో చేస్తాను, ఒక 2 డేస్ టైం ఇవ్వండి అని. అండ్ ఇది వచ్చేసి నేను మీకు ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే మీకు ఈ వ్లాగ్ వస్తుంది. ఈరోజు డే వచ్చేసి మండే అండి. జస్ట్ ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసాను అనమాట. అంటే మార్నింగ్ 9:30కి వెళ్తే 11:30కి ఇంటికి వచ్చాను. హాస్పిటల్ అయితే చూయించుకొని వచ్చానమాట. హెడేక్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్లస్ మైగ్రేన్ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పారు. స్టార్ట్ అయింది మరి అని చెప్పారు. నాకు మైగ్రేన్ తగ్గిపోయింది. యాక్చువల్గా ఆయన కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, మీరు కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఎక్కువగా ఆలోచించకూడదు, మీ చేతుల్లో ఉంది. మైగ్రేన్ అంటే అదే కొంచెం స్టార్టింగ్ స్టేజ్, కాకపోతే 5 ఇయర్స్ అయిందండి మైగ్రేన్ లేదు, నాకు తగ్గిపోయింది పూర్తిగా, అసలు హెడేక్ అన్న మాటే లేదు. కాకపోతే మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే స్ట్రెస్ వల్ల వచ్చింది అని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బీపీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, కొంచెం ఉప్పు కారం తగ్గించుకోవాలి అని చెప్పారు. టైంకి తినాలి, టైంకి పడుకోవాలని చెప్పారు. నేనైతే టైం టు టైం తింటానండి, నేను మెయింటైన్ చేస్తాను. ఫుడ్ విషయంలో మాత్రం కంపల్సరీగా కొంచెం హెల్తీగా మంచిగా తినడానికి, టైంకి తినడానికి ట్రై చేస్తాను, ఎక్కువగా తింటాను కూడా. ప్రాబ్లం ఏంటంటే నాకు నిద్ర సరిగా పట్టదనమాట. నేను డే టైం పడుకోకపోయినా సరే నాకు నైట్ 2-3 అయినా, తెల్లవారుజామున 2-3 అవుతూ ఉంటుంది, అప్పుడు నిద్ర పడుతుంది. ఇంకా మళ్ళీ తెల్లవారుజామునే లేయాలి కదా, అంటే పిల్లలకి బాక్స్ కట్టాలి అనే టెన్షన్తో లేస్తాను నేను. అలా ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వల్ల హెడేక్ వస్తూ ఉంది. కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఎక్కువగానే ఉందన్నమాట. సో ఇంకా అందుకని చెప్పి డాక్టర్ అయితే ఒక 15 డేస్కి మెడిసిన్ ఇచ్చారు. ఏమీ కంటిన్యూగా వాడాల్సిన అవసరం లేదు, ఒక 15 డేస్ మెడిసిన్ తీసుకొని మీరు మెయింటైన్ చేస్తే చాలు, స్ట్రెస్ తీసుకోకండి ఎక్కువగా అని చెప్పారనమాట. వచ్చిన తర్వాత ఇంటికి ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ అయితే, ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ లేచాను కదా, లేచి ఫ్రెష్ అప్ అయిపోయి స్టవ్ మీద పాలు పెట్టేసి గిన్నెలన్నీ సర్దేశాను. అండ్ నెక్స్ట్ అయితే స్టీల్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను, పాపకి కాలేజ్ ఉందని చెప్పి. అండ్ ఇక్కడైతే కాఫీ కలిపేస్తున్నాను. కుక్కర్ కూడా స్టవ్ వెలిగించేసాను అనమాట. ఒక 10-15 మినిట్స్ అలా సోక్ చేసుకుంటాను రైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు పాపకి ఎగ్జామ్ ఉన్నిందనమాట. పాప నాకు నైటే చెప్పింది, మమ్మీ ఎలాగో దోశ బ్యాటర్ వేసావు కదా, అదే తిని అదే బాక్స్కి తీసుకెళ్తా అని చెప్పింది. ఏం పర్లేదు, నేను కట్టిస్తాను బాక్స్, నాకేం ఇబ్బంది లేదని చెప్పాను. అంటే హెల్త్ బాగాలేదని పాప అలా చెప్పిందనమాట. అయినా సరే తనకి ఎగ్జామ్ ఉంది కదండి, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పిల్లలకి కొంచెం మన హెల్తీగానే ఫుడ్ పెట్టాలి. ఎప్పుడైతే నేను ఈ బీట్రూట్ రైసు, క్యారెట్ రైసు, గోరుచిక్కుడు రైసు, ఇలాంటివి రైస్ ఐటమ్స్ ఏవైతే పాపకి నేను అలవాటు చేశానో, అప్పటి నుంచి తనకి టిఫిన్స్ తీసుకెళ్ళాలనిపించట్లేదు. క్లైమేట్ కూడా కూల్గా ఉంది కాబట్టి టిఫిన్స్ అన్నవి ఆఫ్టర్నూన్ టైంకి అంత బాగోదన్నమాట. సో అందుకని చెప్పి ఏం పర్లేదు మా, మార్నింగ్ క్యారెట్ రైస్ చేసిస్తాలే అని చెప్పాను. చాలా ఈజీగా, సింపుల్గా, త్వరగా చేసుకోవచ్చు అనమాట. క్యారెట్ రైస్ ఆల్రెడీ చూపించాను అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడైతే పల్లీ చట్నీకి పల్లీలను చూసారా, ఇక్కడ వాష్ చేస్తున్నా నేను. వాటర్లో పల్లీలని ఇలా ఒకసారి వాష్ చేసి కడాయిలో వేసుకొని వేయించుకుంటాను. ఇదొక టిప్ అండి మనకి. ఏంటంటే మనం పల్లీలు నిలువ ఉండడానికి, అంటే పల్లీలు అనేవి త్వరగా పురుగు పడుతుందన్నమాట, అందులోనూ తెల్ల పురుగులు పడతాయి. సో అవి పురుగు పట్టకుండా ఉండడానికి స్టాప్ వాళ్ళే అందులో ఏంటంటే ఒక ట్యాబ్లెట్స్ యూస్ చేస్తారనమాట. వాళ్ళు ట్యాబ్లెట్స్ పెడతారు ఈ పల్లీలలో పురుగు పట్టకుండా ఉండటానికి. సో మనకి అలా ఏమంటారు అంటే ఒక టెన్షన్ అనేది ఉంటుంది కదా, అలా ట్యాబ్లెట్స్ పెడతారు, మంచిదా కాదా అని చెప్పి. సో మనం అలాంటప్పుడు ఇలా పల్లీలను ఒకసారి వాటర్లో వాష్ చేసి కడాయిలో వేసుకొని వేయించుకుంటే, ఆ పల్లీలకి ఏదైతే ట్యాబ్లెట్ వేసింటారో ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది వాష్ చేసుకొని వేయడం వల్ల. అలాగే అలా వాష్ చేసి వేయడం వల్ల ఇంకొక టిప్ ఏంటంటే, పల్లీల మీద ఉన్న పొట్టు అన్నది ఈజీగా వచ్చేస్తుందండి. నేను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను కదా, పల్లీలు అన్నవి పొట్టుతో సహా వేసుకుంటాను నేను, తీయను అని చెప్పి. కాకపోతే కొంతమంది పొట్టు తీయాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. ఇలా వాటర్లో తడిపి వేసుకుంటే పొట్టు అన్నది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువగా అనాల్సిన అవసరం లేదు, చేత్తో ఒకసారి అలా ప్రెస్ చేస్తే ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. ఇదైతే మా మమ్మీ చెప్పింది, నేను అందుకే ట్రై చేసేదాన్ని.
నేనేంటంటే పల్లీలన్నవి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు పండిస్తారు కదండి చెనక్కాయలన్నవి. తర్వాత ఆ చెనక్కాయ పండిన తర్వాత అవి ఎండిపోయిన తర్వాత వాటిని మిషన్‌లో ఆడిస్తే విత్తనాలు వస్తాయి కదా! అలా విత్తనాలు వచ్చిన తర్వాత వాటికి పురుగు పట్టకుండా వాళ్ళు మందులు పెడతారనమాట టాబ్లెట్స్ అన్నవి. సో, అలా పెట్టకముందే అంటే మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మిషన్‌లో ఆడిచ్చిన వెంటనే వాళ్ళైతే ఎలాగైతే ఇంటికి యూజ్ చేసుకుంటారో అలాగే మేము కూడా ఫ్రెష్‌గా వాళ్ళ దగ్గర పల్లీలైతే తీసుకుంటామనమాట. సో, అందుకని చెప్పి నేనింకా వాష్ చెయ్యను. మీరు ఒకవేళ అలా వాష్ చేసుకోవాలి అనుకుంటే ఇలా వాటర్‌లో వాష్ చేసి వేయించుకోండి. చాలా బావుంటాయి. ప్రాబ్లమ్ ఏమీ ఉండదండి. అలా వాష్ చేసుకోవడం వల్ల వాటి మీద పొట్టు కూడా ఈజీగా పోతుంది. అండ్ నెక్స్ట్ చూసారా లేవడమే లేట్‌గా లేచాను కదా! ఇంకా పాపకి చేసిస్తానని చెప్పాను కాబట్టి నేను గబగబా చేసుకుంటూ ఉన్నాననమాట. ఇలా సిన్సియర్‌గా కిచెన్‌లో ఉండేసి మనం పక్కకు పోకుండా చేసుకున్నామంటే వితిన్ 1 అవర్‌లో వంట అయిపోతుంది. అందుకని అక్కడ నేను నా వీడియో మొబైల్ అన్నది కూడా ట్రిపాడ్ స్టాండ్ పెట్టేసి మొబైల్ పెట్టేసి నా వర్క్ అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. అక్కడ ట్రిపాడ్ ఉంది, మొబైల్ ఉంది, వీడియో రన్ అవుతుందన్నది మాటే మర్చిపోయాననమాట. అవన్నీ చూసుకుంటే పాపకి లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ వంట అయితే చేస్తూ ఉన్నాను. సో విన్నారు కదండి నా ప్రాబ్లం ఏంటి ఏమి అనేది. అండ్ ఇక్కడైతే నేను ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఒక సైడ్ పల్లీలు వేయించుకుంటూ వెల్లుల్లిని పీల్ ఆఫ్ చేస్తూ ఉన్నాను. అంటే యాక్చువల్గా నేను ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో టీవీ చూస్తున్నప్పుడు వెల్లుల్లిని పీల్ ఆఫ్ చేసుకొని స్టాక్ పెట్టుకుంటా అని చెప్పాను కదా! కానీ కొంచెం హెల్త్ బాలేకపోవడం వల్ల వెల్లుల్లి అయిపోయాయి. ఇంకా హెల్త్ కూడా బాలేదు కదా! నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అవి చేసుకోవాలి అన్నది చేత కావట్లేదు. సో, ఓకే. ఇక్కడ కావాల్సినవి పల్లీ చట్నీకి ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు కదా అని చెప్పి నేను పల్లీలను వేయించుకుంటూ ఆ వెల్లుల్లి రెబ్బలనైతే పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ పల్లీలు కూడా వేయించేసుకున్నాను. వాటిని కూడా ఒక ప్లేట్‌లో తీసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే సాల్ట్ వాటర్‌లో పచ్చిమిర్చి వేసి పెట్టుకున్నాను కదా! అవి కూడా ఇలా వాష్ చేసుకొని ఈ కడాయిలో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా తుంపి వేసుకోవాలి. లేదంటే అలానే వేసామనుకోండి పచ్చిమిర్చి పేలుతుందనమాట. మన మొహం మీద చిట్లుతుందప్పుడు. బాగా ఘాటుగా ఉన్నాయన్నమాట ఇక్కడైతే పచ్చిమిర్చి అన్నవి. అండ్ ఈ వెజిటబుల్స్కి కూడా పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇలా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుంటే ఆ పెస్టిసైడ్స్ అన్నవి ఈజీగా పోతాయండి. ఒకసారి మీరు ఒకటి ట్రై చేయండి. బెండకాయలకు కూడా ఎక్కువగా పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటారు. మీరు నార్మల్ వాటర్లో వాష్ చేశారంటే ఏమీ అనిపించదు. అదే సాల్ట్ వాటర్లో వాష్ చేశారనుకోండి ఆ పెస్టిసైడ్స్ కొంచెం జిడ్డుగా ఉంటాయి కదా! ఆ జిడ్డు అన్నది మనకు చేతికి తగులుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా. ఒకసారి నార్మల్ వాటర్లో వాష్ చేసి చూడండి బెండకాయలు అన్నవి. ఇంకోసారి ఇంకొన్ని బెండకాయలని సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేయండి. మీకు అప్పుడే సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఆ సాల్ట్కి ఆ పెస్టిసైడ్స్ ఏవైతే వేసింటారో ఆ జిడ్డు అంతా మన చేతికి అంటుకుంటూ ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను చాలాసార్లు అలా ట్రై చేసి చూశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వెజిటబుల్స్ వాష్ చేయడానికి బయట ఏవేవో యూస్ చేస్తూ సేల్ చేస్తూ ఉంటారు. వెజిటబుల్స్ వాష్ చేసుకునే లిక్విడ్స్ ఏవో అవన్నీ ఏమీ అవసరం లేదు. హ్యాపీగా మీరు సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే సాల్ట్, పసుపు 2 వేసి ఆ వాటర్లో వాష్ చేసుకోండి వెజిటబుల్స్ని. నీట్‌గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దోస బ్యాటర్ నాకు ఎంతైతే కావాలో అంత తీసుకొని అందులో సాల్ట్, వంట సోడా వేసుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ పచ్చిమిర్చిని కూడా వేయించుకున్నాను. పచ్చిమిర్చి ఏంటంటే ఫస్ట్ మనం వాష్ చేసి వేస్తాం కదా! వేసిన తర్వాత ఆ తడంతా పోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటే సరిపోతుంది. ఫస్టే మనం పచ్చిమిర్చి వేసిన వెంటనే ఆయిల్ వేసామనుకోండి ఆ వాటర్కి ఆయిల్ తగిలి అంతా మీద పడుతుంటుంది. ఆయిల్ అంతా మీద చిట్లుతుందనమాట. సో ఇక్కడైతే నేను దోస బ్యాటర్లో కూడా సాల్ట్, వంట సోడా వేసి కావాల్సినంత కొద్దిగా వాటర్ వేసుకున్నా అండి. ఎందుకంటే మనం ఏదైతే సాల్ట్, వంట సోడా వేసుకున్నామో దాని మీద కొంచెం వాటర్ వేసి ఇలా బీట్ కలుపుకుంటే బాగా కలుస్తుంది. చాలాసార్లు చెప్పాను. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొత్తగా వస్తూ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి కదా నేను చేసేది. అందుకని చెప్పి చెప్తూ ఉన్నాను. ఈరోజు వాయిస్ అయితే కొంచెం డల్గానే ఉంది. నా వాయిస్ డల్గా ఉందని వీడియో చూడడం మానేయకండి. కంపల్సరీగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఇక్కడైతే ఇంకా నేను దోస బ్యాటర్ రెడీగా పెట్టుకున్నాను. అండ్ పల్లీలను కూడా వేయించేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను. సో ఇక్కడ పల్లీలు అయితే పొట్టు చూపిస్తాను మీకు ఎలా తీయాలి అనేది. అండ్ పాలు చూసారా, ఇందాక బాబు తెచ్చింటే పాలు కూడా పెట్టేశాను కదా స్టవ్ మీద, అవి కూడా కాగిపోయాయి. ఇంకా ఇలా ఒకటి తర్వాత ఒకటి గబగబా చేసుకున్నామంటే పని అన్నది అయిపోతుందండి. ఇక తర్వాత డే అంతా రెస్ట్ తీసుకోవచ్చు మనము. నేను కూడా ఇంకా టైం టేబుల్ వేసుకోవాలనుకున్నాను. టైం టు టైం వంట చేసుకోవడము, వీడియో ఎడిటింగ్ అవన్నీ టైం టు టైం చేసుకోవాలి అనుకుంటున్నాను. కొంచెం కేర్ తీసుకోవాలనుకుంటున్నాను హెల్త్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు, అక్క మార్నింగ్ ఆఫ్టర్నూన్ రొటీన్, నైట్ రొటీన్ కూడా చేయండి అని. ఓకే అండి, నాకు కూడా కొంచెం రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ రొటీన్స్ చేయడం అంత కష్టమో ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా.
అదే ఆఫ్టర్నూన్ నైట్ రొటీన్ అయితే అంత అనిపించదు. ఇంకొకటి కూడా నేను ట్రై చేయాలనుకుంటున్నాను. ఇలా వీడియో తీసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా మీతో మాట్లాడుకుంటూ నా పనులు ఏవైతే చేయాలనుకుంటున్నానో అవి చేయాలనుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియో చేస్తే నాకు కొంచెం పని అనేది తగ్గుతుంది అనమాట. సో అది కూడా ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇంకా పల్లీ చట్నీ కోసం చిన్నగా ఆనియన్స్ని అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి, అవి చల్లారేలోపు ఈ ఆనియన్స్ని అయితే చిన్నగా కట్ చేసి ఏదైతే బౌల్లో నేను చట్నీ వేసుకోవాలనుకుంటున్నానో అదే బౌల్లోనే వేసి పెట్టుకున్నాను. పల్లీ చట్నీలో ఇలా పచ్చి ఉల్లిపాయలని చిన్నగా చాప్ చేసి వేసుకున్నామంటే చాలా బాగుంటాయి. ఆ పల్లీ చట్నీని వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. మనం నెయ్యి వేసుకొని తినాలంటే కంపల్సరీగా పల్లీ చట్నీ అనేది బాగా స్పైసీగా ఉంటేనే నెయ్యి వేసుకున్న టేస్ట్ వస్తుందన్నమాట. చూసారా ఇక్కడ పల్లీలని చల్లారిపోయాయి కదా, ఇలా ఒక దాంట్లో వేసుకొని నేనైతే వీటిని ఇలా చేత్తో అనుకుంటున్నాను. ఇక్కడ మీకు తెలుస్తూ ఉంటుంది చూడండి. అప్పుడే ఇలా అనగానే అసలు పల్లి మీద పొట్టు అనేది ఈజీగా వస్తుంది. అదే మనం మామూలుగా వేయించుకొని పల్లి మీద పొట్టు తీయాలంటే కొంచెం సరిగా రాదనమాట. కొన్ని విత్తనాలకు వస్తే కొన్ని విత్తనాలకి రా సరిగా. చూసారా ఇక్కడైతే పల్లీలు నేను పొట్టు తీసి చెరిగేసాను అనమాట. మీరేమంటారో నాకు తెలియదు, మేమైతే చెరగటం అంటాము. ఇది ఒకసారి చాట కూడా అడిగారండి, చాటని కిచెన్లో యూజ్ చేస్తారా అని. యాక్చువల్గా అది కసువు, మనం ఇంట్లో చెత్తని ఎత్తుతాం చూడండి, ఆ చెత్త ఎత్తే చాట కాదండి. యాక్చువల్గా అది స్టీల్ సామాన్ షాప్లో ఇలా కిచెన్లో వాడుకోవడానికే సేల్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో నాకు తెలియదు అండి, ఒకప్పుడు దొరికేవి. అవి కిచెన్లోకే యూజ్ చేస్తారు, చెత్త ఎత్తడానికైతే కాదండి. ఆ రోజు ఒక సబ్స్క్రైబర్ కామెంట్లో అడిగారనమాట, కానీ ఆ కామెంట్ నాకు అర్థం అవ్వలేదు. నేను ఏమనుకున్నానంటే కిచెన్లో చెత్త చాట అనేదాన్ని చెత్త పెట్టచ్చా అన్నట్టు, వాళ్ళు అడగడం ఏంటంటే కిచెన్లో చాట యూజ్ చేయొచ్చా అన్నారు. నేను కిచెన్లో చెత్త యూజ్ చేయొచ్చా అని అట్లా అర్థం చేసుకున్నాను. తర్వాత నాకు వీడియో చూశాక అర్థమైంది, ఓకే నేను చాట యూజ్ చేశానని చాట అని చెప్పారా అని. యాక్చువల్గా చెత్త అయితే చాట కాదండి, కిచెన్లో యూజ్ చేసుకునేది స్టీల్ చాట. మనము వెజిటేబుల్స్ అలా కట్ చేసుకోవచ్చు. చెత్త ఎత్తే చాటని వంటకి ఎలా యూజ్ చేస్తామండి. యాక్చువల్గా అది మా అత్తయ్య గారిది. మా అత్తయ్య గారు మాకు వంట పాత్రలు పంచిస్తారు కదండి. పంచియడం అంటే షేర్ చేస్తారు కదా, నాకు మా తోడుకోడలికి అలాగా. సో అప్పుడు నాకు ఇచ్చారనమాట ఇది. నేను చాలా రోజుల నుంచి దాన్ని యూజ్ చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే చాలామంది స్టీల్వి చాపర్స్ వచ్చాయి కదా, అలా యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా కొండం ఎందుకు, మన దగ్గర ఇది ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకుంటే సరిపోలేదా చాపర్గా అని చెప్పి నేను యూజ్ చేస్తున్నాను. కొత్తదండి అది, ఇంకా చాలా ఇయర్స్ బ్యాక్ది. కానీ నేను మా అత్తయ్య అలానే ఎత్తి పెట్టేశారు, నేను కూడా అలానే ఎత్తి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పాపకైతే దోశ వేసిస్తున్నాను. ఇంకా పాప తినేసి కాలేజ్కి వెళ్ళాలి కదా, తను ఎగ్జామ్ ఉంది కదా ఆ రోజు తనకి. ఇంకా ఎగ్జామ్ కూడా చాలా బాగా రాసి వచ్చిందంటే చెప్పింది. పాప చాలా టెన్షన్గా వెళ్ళింది, కానీ చాలా బాగా రాశాను మమ్మీ అని చెప్పింది. అండ్ ఇక్కడైతే పాపకి దోశ అయితే వేసిస్తున్నాను. ఫస్ట్ దోశ అయితే మన ఇంట్లో పెద్ద పిల్లలకి పెట్టకూడదండి, చిన్న పిల్లలకి అయితే పెట్టచ్చు. మా ఇంట్లో మా పాప పెద్ద పాప కదా, సో ఫస్ట్ దోశ అయితే తీసి పక్కకు పెట్టేస్తున్నాను. అది కాకుండా మనం ఏదైనా మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడు చపాతీ కానీ, ఉప్మా కానీ, దోశ కానీ, పూరి కానీ ఏదైనా సరే ఫస్ట్ చేసింది కాస్త మనం బయట కాకులకు పెడితే చాలా మంచిదండి, అమ్మ చెప్తూ ఉంటుంది. సో నేనైతే ఆ దోశని ఇందాక ప్లేట్లో పెట్టాను కదా, తర్వాత దాన్ని బయట పెట్టేసి వస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూసారా, పాపకి క్రిస్పీగా ఉంటేనే దోశ చాలా ఇష్టము. మా హస్బెండ్కి బాబుకి మాత్రం సాఫ్ట్గా ఉండాలి, నాకి పాపకైతే క్రిస్పీగా ఉండాలి. సో అందుకని చెప్పి పాపకి క్రిస్పీగా దోశ అయితే వేసి ఇచ్చేసాను. తనైతే తింటూ ఉంది ఇంకా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని కరివేపాకు కూడా రెడీగా పెట్టేసుకొని కడాయిలో కూడా కడాయి కూడా పెట్టేసుకున్నానండి, స్టవ్ వెలిగించేసాను. అండ్ ఇక్కడైతే నేను క్యారెట్ని చాప్ చేస్తున్నాను. నా చాపర్ పోయింది కదండి, ఇదైతే అమ్మ కూడా తీసుకొనింది అనమాట చాపర్, కానీ మమ్మీ యూజ్ చేయలేదు. నా దగ్గర ఉంది, నేను యూజ్ చేయట్లేదు అని చెప్పి పంపించింది మమ్మీ. అండ్ ఇక్కడైతే నువ్వుల ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పిల్లలకి లంచ్ బాక్స్కి రైస్ ఐటమ్స్కి నువ్వుల ఆయిల్ యూస్ చేయండి, చాలా మంచిది హెల్త్కి అని అమ్మ చెప్పిందనమాట నాకు. అందుకే నేను అదే యూస్ చేస్తూ ఉన్నాను. నువ్వులు కాల్షియంకి చాలా మంచిదండి, పిల్లలకి పెడితే మరీ మంచిదన్నమాట. ఇక్కడైతే నేను ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్స్ కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టి వేయించుకుంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే క్యారెట్ని చిన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో
మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది. చాప్ చేయడం ఏంటి అంటే పిల్లలు ఈ క్యారెట్ ముక్కలుగా కట్ చేస్తే పక్కకు తీసి పెడతారండి. అదే ఇలా చాప్ చేసినామనుకోండి చిన్నగా పక్కకు పెట్టలేరనమాట, సైలెంట్గా తినేస్తారు. అలా చాప్ చేసి వేసుకోవడం వల్ల సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల లో ఫ్లేమ్లో త్వరగా మగ్గిపోతుంది క్యారెట్ కూడా. అండ్ ఇక్కడైతే మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నేనైతే కూరకారం ఉందని చెప్పి కూరకారం వేసుకున్నా. రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే క్యారెట్ స్వీట్గా ఉంటుంది. అండ్ కొబ్బరి పొడి వేసుకున్నా. ఆల్రెడీ నేను చూపించాను మీకు కొబ్బరి పొడి ఎలా చేసుకుంటాను అనేది. రైస్ ఐటమ్స్కి కానీ వైట్ రైస్లోకి కానీ నెయ్యి వేసుకొని తింటే కొబ్బరి పొడి చాలా బాగుంటుంది. క్యారెట్ మగ్గిన తర్వాత కొబ్బరి పొడి వేసుకొని మీ ఇంట్లో చిన్న పిల్లలకి మీరు చేసి పెట్టేటట్టయితే రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదండి, కొబ్బరి పౌడర్లోనే రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కాబట్టి. నేనైతే స్పైసీ కొబ్బరి పొడి వేసుకున్నాను. అండ్ పాప కొంచెం క్యారెట్ స్వీట్గా ఉంటుందని చెప్తే నేను కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేశాను. అప్పుడు బాగా స్పైసీగా ఉంటుందన్నమాట క్యారెట్ రైస్. మా పాపకే కాదండి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టము. మా పాప చెప్తూ ఉంటుంది, మా ఫ్రెండ్కి చాలా బాగా నచ్చింది మమ్మీ అని. సో అందుకని చెప్పి. అండ్ ఇక్కడైతే నేను చిల్లీ పౌడరు అండ్ కొబ్బరి పొడి రెండు వేసి వేయించుకున్నాను. ఆయిల్లో ఒక్క నిమిషం అలా మగ్గించుకుంటే చాలండి. తర్వాత రైస్ వేసుకొని సాల్ట్ అన్నది చూసి వేసుకోవాలి, ఎందుకంటే నేను సాల్ట్ క్యారెట్ మగ్గించుకునేటప్పుడు వేసుకున్నా, అలాగే కొబ్బరి పౌడర్లో కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ రైస్ టేస్ట్ చూసి సాల్ట్ చూసి వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్రెడీ నేను ఆఫ్ కూడా చేశాను. అండ్ పాప టిఫిన్ చేసేసింది, ఇంకా బాక్స్ కట్టివు మమ్మీ అని చెప్తే పాపకైతే బాక్స్ కట్టిస్తున్నాను. ఇక్కడ కూడా మీరు చూడండి, పిల్లలకి ఎంతైతే కావాలో అంత రైస్నే నేను యూస్ చేస్తాను అనమాట. మొత్తంగా కలిపేసి రైస్ని మిగిలిపోతే ఎవరు తినరు కదా, ఊరికే వేస్ట్ అవుతుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా బాబుకి పులిహోర చూపించాను కదా, ఎంతైతే కావాలో అంత పెడతానని చెప్పి. వాళ్ళకి ఎంతైతే కావాలో అంతనే కలుపుకుంటానండి. రైస్ కూడా నేను ఎక్కువగా కలిపాను అనమాట. అంటే మా పిల్లలు ఇద్దరు ఒకరు తినేది ఒకరు తినరనమాట రైస్ ఐటమ్స్. అండ్ ఇక్కడ చూసారా నా కిచెన్ అయితే మెస్సీగా ఇలా ఉందన్నమాట. పర్లేదు, పాపని టైంకి పంపించాను, అదే హ్యాపీగా అనిపించింది. ఈ పని అంతా కొంచెం స్లోగా అయినా చేసుకోవచ్చు, హెల్త్ బాగోలేకపోయినా సరే. పాపకైతే నేను హ్యాపీగా పంపించేసాను తనకి రైస్ కట్టించేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా హస్బెండ్ బాబు ఇద్దరు కలిసి హౌస్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ షోకేస్లో ఉన్న బొమ్మలన్నీ తీశారనమాట. అంటే ఫోటో ఫ్రేమ్స్ అయితే క్లాత్ తోటి క్లీన్ చేస్తారు. అదే కొన్ని ఫ్లవర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవైతే ఆల్రెడీ వాష్ చేసి బయట పెట్టేశారనమాట. ఎలాగో ఈ బెడ్షీట్స్ అన్నీ వాష్ చేసేవే అండి. మరి బెడ్షీట్స్ తీసామనుకోండి సోఫా మీదంతా డస్ట్ పడిపోతుందని చెప్పి క్లీన్ చేస్తూ ఉన్నారు. మేఘనా అన్నీ పెట్టుకున్నావు కదా ఎగ్జామ్కి ఐడి? నువ్వు వస్తానే చూడు కుక్కలు స్వాగతం పలుకుతాయి. బాయ్ మీకు. ఇక్కడ ఏంటంటే మా పాపకైతే కుక్కలు అంటే చాలా భయం అండి. అసలు అవి ఏం చెయ్యవు, కానీ తను మాత్రం భయపడుతూ ఉంది. తను భయపడడం వల్ల అవి ఇంకా మీదకి దగ్గరకు వస్తూ ఉంటాయి అన్నమాట. అదే ఇక్కడ నవ్వుతూ ఉన్నాం మేము. ఇక్కడ 8 అయినా సరే క్లైమేట్ కూడా కొంచెం డల్గా ఉందన్నమాట. అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, అందుకని చెప్పి కొంచెం క్లైమేట్ అనేది డల్గా ఉంది. సో ఇక్కడైతే ఇంకా పాప కాలేజ్కి వెళ్తూ ఉంది. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ బాబు హౌస్ అయితే క్లీన్ చేస్తున్నారు. నాకైతే చెయ్యలేనండి, ఎందుకంటే నాకు అలర్జీ ఉంది కదా, అందుకు నన్ను అక్కడికి రానివ్వరు. ఇక్కడ కూడా వీడియో తీస్తుంటే నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళు, నీకు మరి డస్ట్కి అలర్జీ వస్తుంది అని అంటున్నారు. ఆల్రెడీ నా వీడియోస్లో కూడా ఒకసారి నేను చెప్పాను కదా, నాకు ఈ అలర్జీ వచ్చిందంటే డస్ట్ అలర్జీ ఎక్కువగా ఉంటుంది, వచ్చిందంటే ఇంకా 2-3 డేస్ అనేది తగ్గదనమాట. సో అందుకని చెప్పి కొద్దిగా వీడియో క్లిప్ తీసుకుంటాను చూపివ్వడానికి అని చెప్పి వీడియో తీసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయిందండి, చాలా త్వరగా చేసేస్తారు. మా హస్బెండ్కి బాబుకి చాలా క్విక్గా చేస్తారనమాట. అంటే చాలా యాక్టివ్గా క్విక్గా చేసేస్తారు ఇలాంటి పనులు అన్నవి. చూసారు కదండి, ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇది సోఫా కవర్స్, టీపై కవర్ అండ్ దివానా సెట్ అన్నీ మొత్తం చేంజ్ చేశాడు మా బాబునే. ఏమంటే కొన్ని వాష్ చేసి బయట పెట్టారు కదా, అవన్నీ సర్దుతూ ఉన్నారనమాట ఇక్కడ షోకేస్లో. మా బాబు అదే అంటున్నాడు, బొమ్మలు ఎక్కువగా ఉన్నాయి తీసే డాడీ అంటుంటే, మా హస్బెండ్ పర్లేదు ఇక్కడ పెడదాంలే అని చెప్పి పెడుతూ ఉన్నారు. మా హస్బెండ్కి అయితే ఇలా బొమ్మలు అనేవి ఎక్కువగా ఉండాలి షోకేస్లో. అండ్ టీవీ కూడా పక్కకు తీసి అంతా క్లీన్ చేశారు, మరి టీవీని కూడా సెట్ చేసేసారనమాట అక్కడ.
సో హౌస్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు. చెప్పాను కదండి మాకు పండుగలు లేవు, మా రిలేటివ్స్ చనిపోయారని. సో ఇప్పుడైతే ఇంకా మేము మండే నుంచి అన్నీ చేసుకోవచ్చు అండి. దేవుడికి నైవేద్యం పెట్టచ్చు, టెంకాయ కొట్టచ్చు, పండుగలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే క్లీనింగ్ వీడియో ఆ రోజు. అండ్ ఇది ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ నేను గ్రాసరీస్ తెచ్చుకున్నా కదా, ఆ గ్రాసరీస్ని కూడా వీటన్నిటిలో బాగా అంటే అదంతా మొత్తం క్లీన్ చేసేసి గ్రాసరీస్ కూడా అన్నిట్లో నీట్గా సర్దుకున్నాను. నాకు ఎప్పుడైనా కుదిరినప్పుడు నేను ఆ డ్రాస్లో ఎలా సర్దుకుంటాను గ్రాసరీస్ అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానండి. అండ్ ఇక్కడైతే కొన్ని ఫ్రేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక 2 ఫ్రేమ్స్ ఉన్నాయి ఇంట్లో, వాటిని కూడా సెట్ చేసేసారు ఇక్కడ గోడకి మేకులు కొట్టేసి. చూసారు కదండి, లోపలంతా క్లీన్ అయిపోయింది. చాలా డీప్ క్లీనింగ్ చేసేసారు అసలు లోపల మొత్తం అంతా. ఇక బయట కూడా అలానే డీప్ క్లీనింగ్ చేస్తున్నారు. వాటర్ అంతా పట్టేసి ఇలా గోడలకి వాటర్ అంతా పట్టేసి డీప్ క్లీనింగ్ చేస్తున్నారు. అండ్ గిన్నెలు చూసారా బయట బాల్కనీలో పెట్టేశాము. ఇదంతా అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవచ్చు అని చెప్పి లోపలంతా అయిపోయిన తర్వాత బయటంతా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నారు. ఇలా బయటంతా డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత మరి మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిపోయి లోపల దేవుడి గది ఉంటుంది కదా, మా హస్బెండ్ బాబు ఇద్దరు అంటే మనము స్నానం చేయకుండా దేవుడి గదిలోకి వెళ్ళకూడదు కదా, అందుకని చెప్పి ఫ్రెష్ అప్ అయిపోయి లోపల దేవుడి గదిని కూడా చాలా డీప్గా క్లీన్ చేసేసారనమాట. ఎందుకంటే దేవుడి గదిలోనే కదా మనం ఎక్కువగా సాంబ్రాణి ఇవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం నల్లగా అయిపోతూ ఉంటాయి. సో దేవుడి గది కూడా వాటర్ వేసి బాగా వాటర్ వేసి మొత్తం డీప్ క్లీన్ చేశారనమాట. చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది దేవుడి గదిలో అయితే. అండ్ తర్వాత ఇదంతా చేసేసరికి ఆఫ్టర్నూన్ 1 అయిందండి. తర్వాత ఈవినింగ్ దేవుడి ఫొటోస్ కూడా అన్నీ క్లీన్ చేసి పూజ కూడా చేశారు మా హస్బెండ్. అండ్ ఈరోజు మీకు మండే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, యాక్చువల్గా అయితే ఈరోజు మార్నింగ్ కూడా ఇదేంటి ఆవు పంచుతాం అంటారు కదా, అది తెచ్చి చల్లుకోవాలి ఇంట్లో. అలా చల్లుకుంటే చాలా మంచిది. ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు మేము కంపల్సరీగా చేస్తాము. కాకపోతే నాకు హాస్పిటల్కి వెళ్ళడానికి 9:30కి టోకెన్ తీసుకున్నామని చెప్పి ఇంకా మార్నింగ్ కుదరలేదండి. అండ్ వచ్చిన తర్వాత మరి ఇంకొకసారి ఇల్లంతా పసుపు, రాళ్ళ ఉప్పు వాటర్లో వేసి మా బాబు అయితే మొత్తం క్లీన్ చేశాడు. ఇంకా ఆవు పంచతం తీసుకురావడానికి వెళ్ళారనమాట. అది చల్లేసి ఆల్రెడీ పూలన్నీ తీసుకొచ్చారు. అవన్నీ తెచ్చి ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం బాగా పూజ చేస్తారు టెంకాయ కొట్టి. చాలా రోజులైంది చెప్పాలంటే 2 ఇయర్స్ ఏమో అయిందండి మాకు ఫెస్టివల్స్ లేక. సో ఇలాగ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇంట్లో. అండ్ ఈ లోపైతే ఇక్కడ ఇది ఆఫ్టర్నూనే అండి. ఇది నేను మొత్తం ఈవినింగ్ వరకు మీకు వీడియో అయితే నేనేం చేయలేదు, చెప్తూ ఉన్నాను అంతే. ఆఫ్టర్నూన్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళు బయట అంతా క్లీన్ చేస్తూ ఉంటే కొరియర్ వచ్చింది జియో మార్ట్ నుంచి. ఏంటంటే లవ్ ఇట్ కంపెనీ వాళ్ళది చాకో స్ప్రెడ్ ఒకటి ఆర్డర్ పెట్టాను. అండ్ లంసా టీ కూడా ఆర్డర్ పెట్టాను. అవైతే ఆ 2 ఈరోజు వచ్చాయన్నమాట. సో లంసా టీ అయితే చిన్న సైజు లేవండి. సో 1/2 kgది ఒకటి తీసుకొని నేను మమ్మీ షేర్ చేసుకున్నాం ఇందులోనే. ఇది చాలా బాగుంటుందండి. మన మామూలు తాజ్మహల్ టీ పౌడర్ ఉంటుంది కదా, ఏదైనా పర్లేదు, అందులో ఇలాగా అది ఒక గ్లాస్ అయితే ఇది ఒక 1/2 గ్లాస్ని దాంట్లో మిక్స్ చేసుకుంటే టీ చాలా బాగుంటుంది. మేమైతే కంపల్సరీగా యూస్ చేస్తాము. మా అక్క కూడా లండన్లో ఉంది కదా, తను కూడా కంపల్సరీగా తీసుకెళ్తుంది ఇవి. అక్కకు కూడా చాలా ఇష్టము. అండ్ మా రిలేటివ్స్ కూడా ఒకసారి ఇంటికి వచ్చేప్పుడు టీ తాగారు కదా, టీ తాగినప్పుడు అడిగారు ఏంటక్క ఇది ఏంది యూస్ చేస్తున్నారు, టీ చాలా బాగుంది అంటే నేను చెప్పాను. తను కూడా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాడు అనమాట, చాలా బాగుంది అని చెప్పి. ఇది కొంచెం లోపల కవర్ అన్నది సీల్ పోయిందండి, అందుకే కొంచెం పౌడర్ అన్నది రాలుతూ ఉంది. అందుకని చెప్పి నేను ఇంక ఇలా ఒక పేపర్ పెట్టుకొని దాని మీద ఓపెన్ అయితే చేస్తూ ఉన్నాను. ఒక 1/2 ప్యాకెట్ అయితే నేను తీసుకున్నాను. ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకొని ఇంకా 1/2 అలాగే క్లిప్ పెట్టేసి అమ్మకైతే పంపించేశాను. అమ్మ కూడా టీ పౌడర్లో కలుపుకోవడానికి. అండ్ చూసారా ఇలా లోపల చూపిస్తూ ఉన్నాను, ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. కాకపోతే ఇది ఎక్కువగా వేసుకోకూడదు. మన నార్మల్ టీ పౌడర్ 1 గ్లాస్ ఉంటే ఇది ఒక 1/2 గ్లాస్ మిక్స్ చేసుకోవాలి అందులో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లవ్ ఇట్ వాళ్ళది చాకో స్ప్రెడ్ అనమాట. మామూలుగా ఎప్పుడు నేను హర్షీస్ చాకో స్ప్రెడ్ యూస్ చేస్తాను, అది కూడా ఆల్మండ్ది. ఇది కూడా ఆల్మండే అండి. కాస్ట్ అయితే ఇదే ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది హర్షీస్ కంటే కూడా. సో చూద్దామని చెప్పి ఒకసారి తెప్పించాను. బాగానే ఉంది చాక్లెట్ స్ప్రెడ్ అయితే, కానీ హర్షీస్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇదేంటంటే క్వాంటిటీ అన్నది చాలా తక్కువ ఇచ్చాడు లోపల, అదే హర్షీస్ స్ప్రెడ్ అయితే ఫుల్గా వస్తుందన్నమాట. సో ఈ 2 ఈరోజు అయితే వచ్చాయన్నమాట. ఐ మీన్ ఆ రోజు వచ్చాయి, హౌస్ క్లీన్ చేసేటప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చాయి. అండ్ మా హస్బెండ్ బాబు చూసారా వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్, సోఫా కవర్స్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. కంఫర్ట్ కూడా సర్ఫ్ కంఫర్ట్ వేసేసి అంతా క్లీన్ చేసేస్తున్నారు. బయట అంతా క్లీన్ చేయడం అయిపోయింది. అండ్ ఇలా ఆ రోజే మొత్తం క్లీన్ చేసుకున్నామండి. ఈ బెడ్షీట్స్ అన్నవి కూడా అన్నీ ఒక్క రోజులోనే మొత్తం క్లీన్ చేశారు. సో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం, కామెంట్ చేయడం
చేయడం అస్సలు మర్చిపోకండి. మీ యొక్క లైక్, కామెంట్ నాకు చాలా విలువైంది. నేను మొత్తంగా ఎందుకు వీడియో తీయలేదు అంటే నాకు డస్ట్ అలర్జీ అని చెప్పి మా హస్బెండ్ నన్ను అసలు రానివ్వట్లేదు. నేను లోపల ఇంకా రెస్ట్ తీసుకున్నాను అనమాట బెడ్రూమ్లో పడుకొని. సో అందుకని చెప్పి ఏదో తోచినంత వరకు వీడియో అయితే చేశాననమాట. మీకు కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పి చూపించాను. నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల మా హస్బెండ్, బాబు ఎప్పుడు చేస్తుంటారండి, నేను చేయకూడదని కాదు. ఈ వర్క్స్ అన్నీ నేను చేయలేను హెల్త్ ప్రాబ్లం వల్ల. నార్మల్గా నా రొటీన్ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. అండ్ పాప అయితే ఎగ్జామ్ ఉంది కాబట్టి తను కాలేజ్కి వెళ్ళిపోయింది. సో ఓకేనా అండి, నా వీడియో మీకు నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.